హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. సో ఇవాళ అయితే ఈవినింగ్ బ్లాగ్ స్టార్ట్ చేశానండి. ఇవాళ సండే అండ్ టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఈ టైంలో మంచిగా చాయ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. అందరం కూడా కూర్చొని అలా చాయ్ ప్రిపేర్ చేసుకొని తీసుకుంటూ ఉన్నాము. ఆ క్వాలిటీ టైం విత్ ఫ్యామిలీ విత్ కప్ ఆఫ్ టీ అనమాట. కనపడదు ఏంది చీకటి ఉంది. అవునా, ఒకసారి చూస్తావా? ఇంక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ 6 o'clock అవుతుంది. ఆ టైంలో అందరం కూడా రెడీ అయిపోయేసి షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఏం లేదు, వింటర్ కలెక్షన్స్, మెన్స్ వేర్లో వింటర్ కలెక్షన్స్ లైక్ హుడీస్, టీ షర్ట్స్, స్వెట్ షర్ట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి షాప్ చేద్దామని చెప్పేసి బయలుదేరామన్నమాట. ఇంక ఇక్కడైతే షాపింగ్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది. బిల్లింగ్ అంతా కూడా పే చేసేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. చూస్తున్నారు కదా, హోల్ ఆఫ్ ది థింగ్స్, టీ షర్ట్స్ అండ్ అలాగే ఫ్యూ మ్యాక్సీ డ్రెస్సెస్ అయితే తీసుకున్నానండి నా కోసం. అండ్ అలాగే కొన్ని హుడీస్ అనమాట. ఇంకా అన్నీ కూడా తీసేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. రిటర్న్ వెళ్ళేపాటికి 8:30 అలా అయిందండి. ఇంకా ఆ టైంలో స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంటికి వెళ్ళంగానే బోలెడని వర్క్స్ ఉన్నాయన్నమాట. నాకైతే షూట్ కంటిన్యూ చేయాలనిపించలేదు. ఇంకెళ్ళేసి వర్క్స్ అన్నీ కూడా చేసేసుకొని స్లీప్ తీసేసుకున్నాను. ఇంకా కంటిన్యూ చేయలేదన్నమాట. టోటల్ యుటెన్సిల్స్ అలానే ఉన్నాయి. అండ్ అలాగే ఇడ్లీ బ్యాటర్కి ఉద్దిపప్పు నానబెట్టాను. ఇవన్నీ కూడా వర్క్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చేసుకోవాలి ఇంటికి వెళ్ళి. ఇక దారి మధ్యన ఇలా వెజిటబుల్స్ కనిపిస్తే కొన్ని వెజిటబుల్స్ అయితే పర్చేస్ చేసుకుందామని చెప్పేసి ఆపామన్నమాట. ఇంకా అవి కూడా తీసేసుకునేసి వెళ్ళిపోతున్నాము. ఇక మార్నింగే కిచెన్లోకి అయితే వచ్చేసాను. మార్నింగ్ 5 o'clock అవుతుందన్నమాట. ఈ టైంలో కిచెన్లోకి రాగానే ఇడ్లీ బ్యాటర్ చూస్తే ఎస్టర్డే నైట్ వేసానండి ఇడ్లీ బ్యాటర్. బట్ కానీ ఫర్మెంట్ సరిగా అవ్వలేదన్నమాట. అసలు ఏమాత్రం సరిగా ఫర్మెంట్ అవ్వలేదు, మంచిగా రాలేదు ఇడ్లీస్ కూడా. బట్ ఇంకా తప్పదు, మార్నింగే ఇంకా ఆయనకు బ్రేక్ఫాస్ట్ అంతా కూడా బాక్స్ పంపించేయాలి అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఇడ్లీ అన్నీ కూడా వేసేస్తున్నా అనమాట. ఇంక
ఇంక ఇడ్లీ పల్లి చట్నీ అయితే చేసేసి ఇంకా మా వారికి అయితే బాక్స్ ప్రిపేర్ చేసేసాను. ఆయన అయితే స్టార్ట్ అయిపోయారు, రెడీ అయిపోయారు కూడా, ఇంకా వెళ్ళిపోతారనమాట. అండ్ ఇక్కడ టైం చూస్తున్నారు కదా, ఈ టైంలో అయితే స్టార్ట్ అయిపోతారు. ఎనీ టైమ్ మార్నింగ్ షిఫ్ట్ ఉందంటే ఈ టైంకి అయితే వెళ్తారనమాట. మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చానంటే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఇంకా భానుకైతే హాట్ బాక్స్లో ప్లేస్ చేసేసాను కొన్ని. ఇంకా వాడు కూడా లేచేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసుకుంటాడనమాట. వాడికి కొంచెం టాన్సిల్స్ వచ్చాయన్నమాట, హెల్త్ బాగాలేదు, చాలా సఫర్ అవుతున్నాడు. అందుకోసం కొంచెం స్లీప్ ఎక్కువ ఇచ్చేసాను. ఇంక ఇక్కడ అగైన్ బ్యాక్ టు వర్క్ అనమాట. ఆయన వెళ్ళిపోగానే ఇంకా ఇడ్లీ పాత్రలు అలానే ఉంటాయి కదండి, అవన్నీ కూడా వాష్ చేసుకోవడానికి వేసేసాను. అండ్ గ్యాస్ కౌంటర్ టాప్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని మంచిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి. ఫర్ మై సేక్ బాడీ వార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మార్నింగే వాటర్ అయితే తీసుకుంటున్నాను. మార్నింగే వెదర్ అయితే మాత్రం చాలా కూల్గా చాలా బాగుండిందండి. ఇంకా అలా వాటర్ అయితే ఆ వెదర్ ఎంజాయ్ చేస్తూ తీసేసుకున్నాను. అండ్ అగైన్ ఇంక కిచెన్లోకి అయితే వచ్చేసాను. భానుకి స్కూల్ టైం అయిపోతుంది కాబట్టి ఇంక ఇక్కడ వాడికి లంచ్ బాక్స్ తయారు చేయాలి కదా. సో అందుకోసం రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే వాడికి టాన్సిల్స్ ఉన్నాయి కదా, సాఫ్ట్ ఫుడ్ ఉండాలి. అందుకోసం రైస్కి పెట్టేసి రసం అయితే చేసేస్తున్నాను ఇక్కడ. ఇంక ఇక్కడ రసం కూడా మంచిగా బాయిల్ అయిపోయింది. రసము, రైస్ అన్నీ కూడా రెడీ అయిపోయాయండి. స్నాక్స్ కోసం ఏదైనా ఫ్రూట్ కానీ ఏమైనా జంక్ ఫుడ్ కానీ ఏం పంపించాలన్నా కూడా అసలు మింగుడు పడట్లేదు వాడికి. అందుకోసం రాగి జావా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఇంక ఇక్కడ మంచి టెక్స్చర్తో రెడీ అయిపోయిందండి రాగి జావా. కొంచెం బెల్లం వేసి చేసిచ్చాను. ఇదంతా కూడా ప్యాక్ చేసేస్తున్నాను అనమాట వాడికి. జస్ట్ రసం అన్నం అండ్ అలాగే ఈ రాగి జావా పంపిస్తున్నాను. ఇంకా మంచిగా వామ్ వాటర్ కూడా బాటిల్లో వేసేసి లంచ్ బాక్స్ అంతా కూడా ప్యాక్ చేసేసాను. అండ్ వీడికి సర్వ్ చేసేసాను అనమాట. పాపం చట్నీతో కూడా అవ్వట్లేదు, చాలా నొప్పిగా ఉంది మమ్మీ అని చెప్తే ఇంకా రసం వేసి ఇచ్చానమాట. అప్పుడు సాఫ్ట్గా వెళ్తుంది. చాలా పెయిన్ ఉందండి, చాలా చాలా సఫర్ అయ్యాడు. ఇంకా బస్ వచ్చేసింది, బయలుదేరుతున్నాడు.
ఇంకా బాను స్కూల్కి వెళ్ళంగానే నా బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అయితే తీసేసుకున్నాక ఇంకా ర్యాండమ్ హౌస్ హోల్డ్ చోర్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఎవ్రీ హౌస్ వైఫ్కి ఉన్న వర్క్స్ అనమాట. డైలీ ర్యాండమ్గా మనము చేసుకునే ఫ్యూ వర్క్స్ అండి. ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం చేసుకోవాల్సిందే కదా. మన హౌస్ వైఫ్స్కి ఇలాంటివి హ్యాబిచువల్గా మార్చుకున్నాము అంటే కనుక హౌస్ అంతా కూడా ఎవ్రీడే నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. ఇంకా టోటల్ క్లీనింగ్ అంతా కూడా అయిపోయిందండి. లివింగ్ ఏరియా, బెడ్రూమ్స్ అన్నీ కూడా నీట్ అండ్ క్లీన్ చేసేసాను. అండ్ అగైన్ బ్యాక్ టు కిచెన్. ఇంక యుటెన్సిల్స్ అన్నీ కూడా వాష్ చేసేసుకుంటున్నాను. ఈ కిచెన్ వర్క్స్ మాత్రం నెవర్ ఎండింగ్ జాబ్ అని చెప్పాలండి. ఎన్ని వర్క్స్ చేసినా ఇది అయిపోయింది అని అనుకుంటామేమో, కానీ కిచెన్ వర్క్స్ మాత్రం నెవర్ ఎండింగ్ అండి. సో దిస్ హౌ ఐ విల్ మేనేజ్ మై డైలీ రొటీన్. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. స్టే ట్యూన్ టు అనదర్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.